హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్‌వి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి భారత్ బయోటెక్ అనే కంపెనీ ఉంది. భారత్ బయోటెక్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి సెగ్మెంట్ ఫార్మా అనే కంపెనీ ఉంది. సెగ్మెంట్ ఫార్మా. ఈ కంపెనీ వచ్చేసి ఆప్టిమస్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. థర్డ్ కంపెనీ వచ్చేసి విర్కో బయోటెక్. ఈ 3 ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. భారత్ బయోటెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మల్టిపుల్ ఓపెనింగ్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. దీంట్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అంటే ఎవరైతే ఐటీఐ ఇంకా డిప్లొమా ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఫ్రెషర్స్‌కి. ఓకే. ఇక్కడొచ్చేసి పాస్ ఔట్ ఇయర్స్ వచ్చేసి 23, 24 అలాగే 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఐటీఐ గాని, డిప్లొమా గాని ఆ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అందరికీ మంచి అవకాశం అయితే ఉంది. మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోరు. సో, అది చూసుకొని మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి ఫార్ములేషన్ కంపెనీ అనమాట. ఫార్ములేషన్ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మీకు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదొచ్చేసి ఫ్రెషర్స్‌కి సంబంధించింది. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటి అంటే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ రెజ్యూమ్ వచ్చేసి ఇక్కడ rajiv5653@bharatbiotech.com అని చెప్పి మెయిల్ ఐడీ ఏదైతే ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. సబ్జెక్ట్‌లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి సబ్జెక్ట్‌లో రాసి ఆ తర్వాత మీరు రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. అప్లికేషన్ ఫర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ విధంగా మీరు సబ్జెక్ట్‌లో రాశారంటే సరిపోతుంది. మీ రెజ్యూమ్‌ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ప్రొడక్షన్, ఫార్ములేషన్, ఫిల్లింగ్ అని చెప్పి ఏదైతే సెక్షన్ ఉందో ఈ సెక్షన్‌లో బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి 8-12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది కూడా సేమ్ యూనిట్‌లోనే మీకు వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్‌లో. సీనియర్ ఎగ్జిక్యూటివ్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం 8-12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. మీరు ఈ భారత్ బయోటెక్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. మీరు కూడా చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. సబ్జెక్ట్‌లో మాత్రం ఫర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి మెన్షన్ చేసి పంపించండి. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పొజిషన్ కూడా ఏదైతే పొజిషన్ మనకి రిక్రూట్ చేసుకుంటానో ఆ పొజిషన్ నేమ్ కూడా మెన్షన్ చేయండి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ లేదా అసిస్టెంట్ మేనేజర్ అని. ఇది ఈ భారత్ బయోటెక్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. సెగ్మెంట్ ఫార్మా అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. క్యూఏ, క్యూసీ, ప్రొడక్షన్, వేర్‌హౌస్ అని చెప్పి ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. దీనికొచ్చేసి ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారో అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారో చూద్దాము. 0-12 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అన్ని డిపార్ట్మెంట్స్‌లో కలిపి. సో, మనం ఇండివిడ్యువల్‌గా డిపార్ట్మెంట్స్ చూద్దాము. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇమేజ్ మనం చూసుకుంటే ఏదైతే క్యూసీ డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 2-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అలాగే 6-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. పొజిషన్ వచ్చేసి 2-4 ఇయర్స్ వరకు ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6-8 ఇయర్స్ వరకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌ని ఇవ్వడం కోసం
రిక్రూట్ చేసుకుంటున్నారు. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు బీఎస్సీ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం రిక్రూట్ చేసుకోరు. అది చూసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు మీరు క్యూసీ డిపార్ట్మెంట్‌కి. మీరు క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఏ సెక్షన్‌లో వర్క్ చేసి ఉండాలి అంటే రా మెటీరియల్ అనాలిసిస్, అలాగే ప్యాకింగ్ మెటీరియల్, హెచ్‌పీఎల్‌సీ, స్టెబిలిటీ చాంబర్స్ రిలేటెడ్ వర్క్, అలాగే ఫినిష్డ్ ప్రొడక్ట్ టెస్టింగ్. ఈ ఈ సెక్షన్స్‌లో మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే క్యూఏ డిపార్ట్మెంట్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 2-4 ఇయర్స్ ఇంకా 8-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ లేదా ఎంఎస్సీ. ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు 1 నవంబర్ రోజు. నెక్స్ట్ వేరోస్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 8-12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటున్నారు ఇక్కడ వేర్‌హౌస్‌లో. ఇక్కడ ఏదైతే క్యూసీ డిపార్ట్మెంట్, ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ మాత్రం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే ఈ వేర్‌హౌస్ డిపార్ట్మెంట్ అంటే వేర్‌హౌస్ స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. స్టోర్ డిపార్ట్మెంట్‌లోనే ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ట్రైనీ అనే పొజిషన్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఎవరైతే డిగ్రీ పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్, అలాగే డిప్లొమా కంప్లీట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీరు డిప్లొమాలో ఏ స్ట్రీమ్‌లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే గ్రాడ్యుయేషన్‌లో కూడా మీరు ఏ గ్రూప్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు స్టోర్ డిపార్ట్మెంట్‌లో. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా జనరల్‌గా తీసుకుంటారు. కాకపోతే ఈ రిక్రూట్మెంట్‌లో మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. సో, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే డిప్లొమా గాని, డిగ్రీ గాని క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇవి కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. స్టోర్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. 2-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ బీఫార్మసీ గాని, బీఎస్సీ గాని, డిప్లొమా, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు ఎక్స్‌పీరియన్స్‌తో. ఓకే. ఫ్రెషర్స్‌కి మాత్రం స్టోర్ డిపార్ట్మెంట్‌లో తీసుకోవడం జరుగుతుంది. డిగ్రీ గాని, డిప్లొమా గాని పాస్ అవుట్ ఉంటే చాలు మేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే 1 నవంబర్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఆప్టిమస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, ఫార్ములేషన్ ఓఎస్డీ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫార్ములేషన్ కంపెనీ అనమాట ఇది. ఆప్టిమస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పాషిమేలరం అనే లొకేషన్‌లో మనకి ఈ కంపెనీ లొకేటెడే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఈ పాష్మేరారం అనే లొకేషన్ వచ్చేసి పటాన్‌చెరువుకి నియర్ బై ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్‌లో పాష్మేరారం అని సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. ఆప్టిమస్ పాష్మేరారం అని చెప్పి సెర్చ్ చేయండి సరిపోతుంది. ఓకే. ఇది ఈ సెగ్మెంట్ ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. డౌట్ అడిగే ముందు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేసి ఆ తర్వాత డౌట్ అయితే అడగండి ఫ్రెండ్స్. నాకు క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విర్కో బయోటెక్ అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి 31 అలాగే 1 నవంబర్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ అలాగే బీటెక్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని. దీనికొచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అలాగే ప్యాకింగ్, ఇంజినీరింగ్, క్యూసీ, మైక్రోబయాలజీ ఈ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది ఫార్మేషన్ కంపెనీ అనమాట. దీంట్లో రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. పాస్ ఔట్ ఇయర్స్ వచ్చేసి 23, 24, 25 అంటే లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు. అది కూడా చూసుకోండి. 40 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి స్పెషలైజేషన్ వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్‌లో మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇక్కడ కూడా సేమ్ స్ట్రీమ్స్‌లోనే మీరు డిప్లొమా గాని, బీటెక్ గాని కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే వాటితో పాటు ఐటీఐలో మీరు ట్రేడ్‌లో కంప్లీట్ చేసినా పర్లేదు. మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఎవరైతే ఇక్కడ చూడండి బీఫార్మసీ గాని బీఫార్మసీ, ఎంఎస్సీ, బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కొచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ ఐటీఐ ఇంకా డిప్లొమా అలాగే బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ అలాగే ఇంజినీరింగ్ ఈ డిపార్ట్మెంట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వేర్‌హౌస్ డిపార్ట్మెంట్‌కి కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో, మీకు ఏ డిపార్ట్మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్‌ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇంటర్వ్యూకి బిఫోర్. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఈ కంపెనీకి లొకేషన్ వచ్చేసి బిసైడ్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంటర్వ్యూస్ వచ్చేసి 31 అలాగే 1 నవంబర్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 11:00 వరకి.
లొకేషన్ వచ్చేసి పర్టిక్యులర్ లొకేషన్ గాగిలపూర్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ మ్యాప్‌లో విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ గాగిలపూర్ అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, దాంతో పాటు ఏదైనా సరే ఒక ఐడీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ తీసుకొని వాటితో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళండి సరిపోతుంది. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒకటి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.